అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాటను మనం చదువుకుందాం పుల్లరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము చివరి 2 వచనాలని మనం చదువుకుందాం. 17, 18 వచనాలు మనం చదువుకుందాం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను, ప్రభువు మెచ్చుకొనువాడే. ఈ మాట ఆలకించని జాగ్రత్తగా పుల్లరా. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకొనువాడు, అది చూడండి, తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు, చూడండి పిల్లలు, యోగ్యుడు కాడు. లేఖనం సెలవిస్తూ ఉంటున్నటువంటి మాట, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. తను తాను మెచ్చుకునేవాడు ఏమాత్రం కూడా యోగ్యుడు. కానీ మనము అనేక సందర్భాల్లో మనల్ని మనం మెచ్చుకుంటాం కదా పుల్లారా. మనని మనము అతిశయించుకునేటటువంటి విధానంలో మన గురించి మనం మాట్లాడుకుంటాం. నేనే గొప్ప అనేటటువంటి ఆలోచనతో కొన్ని సందర్భాల్లో కొంతమంది బిడ్డలు ఉండొచ్చు. నేనే మంచిగా ఉన్నాను అనే ఆలోచన తలంపులతో కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. అయితే లేఖనం స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, మనని మనం యోగ్యులుగా ఎంచుకొనుట కాదు, కానీ లేఖనం మాట్లాడుతూ ఉంది, ప్రభు ద్వారా, దేవుని ద్వారా మనము యోగ్యులుగా ఎంచబడాలి. అంటే ప్రభువు ఎప్పుడైతే మనల్ని మెచ్చుకుంటాడో అప్పుడు ఆటోమేటిక్గా మనకి యోగ్యత అనేటటువంటిది వస్తుంది, అంటే అర్హత అనేటటువంటిది వస్తుంది. అంటే ప్రభువు మనం ఏం చేయాలంటే ఈ రాత్రికాల సమయంలో మెచ్చుకోవాలి. ఆమేన్. చూడండి, ఒక స్టూడెంట్ టీచర్ మెప్పు కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఒక దాసుడు యజమానుడి మెప్పు కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. 100 మంది గుంపు సమూహం ఉన్నప్పుడు ఆ 100 మందిలో యజమానుడు నన్నే గుర్తించాలి అని చాలా ప్రయత్నాలు చేస్తాం కదా పుల్లారా. ఆ 100 మంది సమూహంలో ఆ యజమానుడు నన్నే గుర్తించాలని ప్రయత్నాలు చేస్తాం. చిన్నప్పుడు చాలా అనుభవాలు మీకు ఎదురయ్యే ఉంటాయి. స్కూల్లో ఎవరైతే బాగా కొడతా ఉంటారో ఆ మాస్టర్ గారికి ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటారు కదండి. ఏదో కర్రీ వండుకోనో లేకపోతే అవన్నీ కూడా తీసుకెళ్ళేవాళ్ళంటే చింతాపాలెంలో ఉన్న స్కూల్ టీచర్స్కి. అంటే ఏంటి, అందరిలో ఆ సార్ యొక్క దృష్టి నా మీద ఉండాలని ఒక ప్రత్యేకత, లేకపోతే మెచ్చుకోవాలి అనే ఒక ఆలోచన, లేకపోతే దెబ్బల నుంచి దూరంగా ఉండాలనే ఒక ఆలోచన. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభు వలన మెప్పు పొందినవాడు యోగ్యుడు. యూదులు ఒకానొక దినాన, అంటే ఒక దినం మాత్రమే కాదు కానీ యూదులు అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభు వారిని ఇబ్బంది పెట్టాలని చూశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని హింసల పాలు చేయాలని చూశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని దాదాపుగా చంపాలి అనేటటువంటి ఆలోచన, ప్రయత్నాలు యోధా జనాభా చేసినట్లుగా లేఖనాల ద్వారా మనం చూడొచ్చు పుల్లారా. ఆ సమయాల్లో సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, యోహాను సువార్తలో 5వ అధ్యాయాన్ని గనక మనం చూడగలిగినట్లయితే పుల్లారా, 44వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం పుల్లారా. చూడండి, 5వ అధ్యాయము 44వ వచనం, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక యొకని వలన ఒకడు మెప్పు పొందుచున్న. అది ఏమంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ? అద్వితీయ దేవుని వలన వచ్చేటటువంటి మెప్పును కోరక. జనులు దాదాపుగా దేనిని నిరాకరించారంటే దేవుని వలన వచ్చేటటువంటి మెప్పును నిరాకరించారు. ఎవరు మెప్పునంట పుల్లారా? అద్వితీయ దేవుడైనటువంటి ఆయన మెప్పును కోరక, ఆ దేవుని వలన వచ్చేటటువంటి మెప్పును కోరక
చూడండి, ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్నారు. అంటే నాటి జనులకు ఏమి అవసరమైనదంటే దేవుని వలన వచ్చేటటువంటి మెప్పు కానీ, దేవుని వలన కలిగేటటువంటి ఘనత కానీ వారు ఏమాత్రం కూడా తలంచకుండా నా ఎదుట ఉన్నటువంటి మనుషులు నన్ను మెచ్చుకుంటే చాలు, నా పక్కన ఉన్నటువంటి మనుషులు నన్ను మెచ్చుకుంటే చాలు, నా ఇరుగు పొరుగు వారు నన్ను మెచ్చుకుంటే చాలు కదా అనే ఆలోచనకు వచ్చేశారు జనులందరూ కూడా. అందుకే క్లియర్గా ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు మనుషుల వలన వచ్చేటటువంటి మెప్పును పొందుచున్నారు, అద్వితీయ దేవుని వలన వచ్చేటటువంటి మెప్పును నిరాకరిస్తున్నటువంటి మీరు ఎలాగ దేవుని యొక్క వాక్కును నమ్మగలరు? ఎలాగ దేవుని యొక్క మాటను మీరు నమ్మగలరు? దేవుని మాటను ఎవరు నమ్ముతారంటే పుల్లరా, ఇరుగు పొరుగు వారి మెప్పును కోరేటటువంటి వారు దేవుని మాటకి ఏమాత్రం కూడా రెస్పెక్ట్ ఎవరు. ఎందుకంటే వారి ఆలోచన అంతా కూడా వారు నన్ను మెచ్చుకున్నారా, వారు నన్ను పొగిడారా, వారు నన్ను ఇలాగా కీర్తించారా, శ్లాఘించారా అనే ఆలోచనే ఉంటుంది. వాక్యం మీద ఏమాత్రం కూడా శ్రద్ధ ఉండదు, వాక్యం మీద ఏమాత్రం కూడా స్థిరత్వం ఉండదు. కానీ యేసయ్య అంటున్నారు అక్కడ, ఇదిగో మీరు ఎందుకు వాక్యమును నమ్మలేకపోతున్నారంటే మీరు అద్వితీయ దేవుని వల్ల వచ్చే మెప్పును నిరాకరించి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి మెప్పును, ఒకని వలన ఒకరికి వచ్చేటటువంటి మెప్పు మీదే మీ దృష్టి అంతా శ్రద్ధ అంతా ఉంది. కానీ దేవుని వాక్యము ద్వారా వచ్చే ఘనత మీద కానీ, దేవుని వాక్యమును పాటిస్తే వచ్చేటటువంటి శ్రేష్టమైన జీవితం మీద కానీ, ఆ మెప్పు మీద కానీ నాటి జనులకు ఏం లేదంటే పుల్లరా, ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ కానీ లేనే లేదు. అది క్లియర్గా పాయింట్అవుట్ చేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా ఆలకించండి. మనుషుల మెప్పు కొన్ని సమయాల్లో అవసరమైనప్పటికీ కూడా వారికంటే కూడా ఎవరి మెప్పు మనకు కావాలంటే దేవుని ద్వారా వచ్చేటటువంటి మెప్పు, దేవుని ద్వారా వచ్చేటటువంటి యోగ్యత మాత్రమే స్థిరము అని మనం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనుషులు మనని పొగడొచ్చు, కాదంటలా, మనం చేసే మంచి క్రియలు కార్యములను బట్టి, అదొక రకం. అయితే ఇక్కడ మానవుడు పూర్తిగా ఏమైపోయాడంటే పుల్లరా, తనని తానే మెచ్చుకునే స్థితిగతిలోకి వచ్చేసాడు. అంటే తను ఏం చేసినా కరెక్ట్ అనుకొని భీతి చెంది ఇదే నేను చేసిందే కరెక్టు, నేను వెళ్ళేదే సరైనటువంటి మార్గము అని అనుకొని తనని తాను మెచ్చుకోవటం మానవుడు ఏం చేశాడంటే ప్రారంభం చేశాడు. అందుకే పౌలు గారి ద్వారా దేవుడు చెప్పిస్తున్నటువంటి మాట, దేవుని వలన వచ్చే మెప్పు కావాలి కానీ మీకు మీరుగా తను తాను గనక మెచ్చుకుంటే హెచ్చించుకుంటే అది ఏమాత్రము కూడా యోగ్యతగా, ధన్యతగా, ఘనతగా ఏమాత్రం కూడా ఎంచబడదు అనేటటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకునేటటువంటి వారిగా ఉండాలి పుల్లరా. పౌలు గారి గురించి అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేసే ఉంటాం. ఆయన అంటాడు కదా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని కనుక మనం ఒకసారి చూడగలిగినట్లయితే పుల్లరా, ఒకసారి 4వ అధ్యాయానికి వద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. ఇదిగో ఎవరి ద్వారా అయినా నేను విమర్శించబడుతున్నానా, అది నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే చాలు, అక్కడ ఆలకించండి ఒకసారి. పౌలు గారి యొక్క ఇంటెన్షన్ ఎలాగుందో చూడండి పుల్లారా. ఆయన యొక్క ఆలోచన ధోరణి ఎలాగుంది ఇక్కడ అంటే, నేను చేస్తున్న పరిచర్యను బట్టి లేదా జరిగిస్తున్నటువంటి సువార్తను బట్టి ఒకవేళ ఏ మనుషుడైనా ఏ సందర్భంలోనైనా వారు ఏం చేస్తున్నారంట, నన్ను విమర్శిస్తూ ఉన్నారు. విమర్శించబడుతున్నాను అని ఎవరికి అర్థమైపోయింది? పౌలు గారికి అర్థమైపోయింది. ఎస్, నేను చేస్తున్న పనిని బట్టి, నేను జరిగిస్తున్నటువంటి పరిచర్యని బట్టి అనేక మంది నన్ను విమర్శిస్తూ ఉన్నారు. అయినను అది నా దృష్టిలో ఎలాగుందంట, మిక్కిలి అల్పమే. అంటే ఆయన స్ట్రాంగ్గా ఏం డిసైడ్ అయిపోయి ఉంటారు, విమర్శిస్తే విమర్శించుకొని,
దూషిస్తే దూషించుకొని, అది నా దృష్టిలో చాలా చిన్నది, మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతులుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఒకవేళ నన్ను నేను పరిశీలించి కనుక చూస్తే నాలో నాకు ఏ దోషము కూడా కనబడదు. అంటే ప్రతి మనుషుడు కూడా ఆ స్వపరిశీలన చేసుకున్నప్పుడు మనకి మనం ఎలా కనపడతామంట? నీతిమంతుల్లాగే కనపడతాం. ఇదిగో నేను ఫలానా తప్పు చేస్తున్నాము అని మనం బహిరంగంగా చెప్తామా? నేను ఫలానా రాంగ్ వేలో ఉన్నాను అని బహిరంగంగా చెప్తాము. మనని మనము స్వపరిశీలన చేసుకున్నప్పుడు మనకి మనం ఎలా కనపడతామంటే నీతిమంతులలా కనపడతాం. అందుకు పౌలు గారు చెప్తూ ఉంటున్నటువంటి మాట గనక మనం చూస్తే, ఇదిగో అందును బట్టి నేను నీతిమంతుడుగా ఎంచబడను, కానీ నన్ను విమర్శించేది ఎవరు? ప్రభువే. నన్ను విమర్శించేది ఎవరంట? ప్రభు. ఇప్పుడు ప్రభువు వచ్చి చెప్పాలి. ఏమని చెప్పాలి? ఇదిగో నీలో ఈ రాంగ్ వే ఉంది, నీలో ఈ విధమైనటువంటి కపటం ఉంది, నీలో ఈ విధమైనటువంటి మోసం ఉంది అని ప్రభువే వచ్చి చెప్పాలి. ఒకవేళ మనుషులు విమర్శిస్తున్నారా, అది నాకు మిక్కిలి అల్పమైన సంగతి. ఎందుకంటే ఆయన కరెక్ట్ వేలోనే ఉన్నాడు. చేయాల్సిందల్లా పరిచర్య లోనికి రాకముందు చేసేశారు. సంఘాన్ని హింసించాడు, దూషించాడు, అనేక హింసల పాలు చేసేసిన తదుపరి ఆయన దేవుని యొక్క పరిచర్యలోనికి వచ్చినటువంటి తదుపరి అనేక మంది ఆయనను విమర్శించిన దానిని ఆయన ఎలాగ తీసుకున్నాడంటే అల్పమైన సంగతిగా తీసుకొని, నన్ను నేను పరిశీలన చేసుకున్నప్పుడు నా యందు నాకు ఏ దోషము కానరాదు అని అనుకొని ఆయన ఏమంటున్నాడంటే, అందును బట్టి కూడా నేను నీతిమంతుడిగా ఎంచబడను, కానీ ప్రభువే నన్ను బట్టి సాక్ష్యము ఇవ్వాలి. ఇస్తాడు ఖచ్చితంగా. అది పౌలు గారి యొక్క ఇంటెన్షన్ అయ్యి ఉంది పుల్లారా. అంటే ఇప్పుడు పౌలు గారు నన్ను ఎవరు మెచ్చుకుంటే చాలు అని అనుకుంటున్నాడు? ఆయనే మెచ్చుకోవాలి. అంటే పక్కన వారి విమర్శలు పట్టించుకుంటున్నాడా? ఎదుటి వారి విమర్శలు పట్టించుకుంటున్నారా? పరిచర్యలో ఎదురవుతున్న ఆటంకాలను పట్టించుకుంటున్నాడా? పట్టించుకోకపోగా వాటిని ఎలాగించాడు? అక్కడ మిక్కిలి అల్పమే, కొంచెమే, అవేమి కూడా సమృద్ధి కాదు, ఎక్కువ ఏమాత్రం కూడా కాదు, మిక్కిలి అల్పమైనటువంటి సంగతి. నన్ను హెచ్చించాలన్నా, నన్ను పరిశీలించాలన్నా, పరిశోధించాలన్నా ఇదిగో మనుషుల వల్ల, మానవుల వల్ల కాదు, కానీ ఆయనే అని ఈయన ఫైనల్గా తేల్చిపడేశాడు పుల్లారా. అది ఇప్పుడు తనని తాను నాలో ఏ దోషము కానరాదు అనుకున్నప్పటికీ కూడా దానిని బట్టే నేను నీతిమంతుడుగా అవను. ఎవరు నన్ను విమర్శించాలంటున్నారంటే దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు ఆయన ఎవరి మెప్పును కోరుకుంటూ ఉంటున్నారంటే పుల్లారా, దేవుని వలన వచ్చేటటువంటి మెప్పును క్లియర్గా పౌలు గారు కోరుకుంటున్నట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తుంటున్నటువంటి పరిస్థితులు. అందుకే ఆయన అంటాడు గలతీ పత్రికలో 1వ అధ్యాయాన్ని గనక ఒకసారి చూస్తే 10వ వచనాన్ని గనక మనం చదవగలిగినట్లయితే పుల్లారా, మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా, మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా. ఏమంటున్నారు? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తునకు నేను ఏమాత్రము దాసుడను కాలేకపోదునని ఎవరు సెలవిస్తుంటున్నారంటే పుల్లారా, పౌలు గారు. అంటే ఆయన మనుషుల దయను కోరుకోవట్లా. ఎవరి దయను కోరుకుంటున్నాడంటే దేవుని దయ. మనుషులను సంతోషపెట్టాలనుకుంటున్నాడా? లేదు. తన పరిచర్య ద్వారా, తన జీవితం ద్వారా ఎవరిని సంతోషపెట్టాలి అని అనుకుంటున్నాడంటే దేవుణ్ణే. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టాలని చూస్తే నేను ఎన్నటికీ క్రీస్తునకు దాసుడను కాను. చూడండి, ఇక్కడ మనుషుల మెప్పు కోరితే నేను ఎప్పటికీ క్రీస్తునకు దాసులుగా కాలేం. నిజమైన కుమారులుగా మనము కాలేం. కాబట్టి మన ఇంటెన్షన్ అంతా కూడా, మన యొక్క జీవితకాలం అంతా కూడా ఏ పరిస్థితుల్లోనైనా మనుషుల మెప్పు కాకుండా, మనుషుల దయ కాకుండా
ఇదిగో ఎవరి మెప్పు కోసం మనం ప్రయాసపడాలంటే, దేవుని మెప్పు వచ్చినాక ఆటోమేటిక్గా మనుషులు కూడా మనం మెచ్చుకుంటారండి. కానీ మనుషుల మెప్పు కోసం చూస్తే దేవుడు మెచ్చుకోడు. అర్థమైంది పుల్లారా? దేవుడు మెచ్చుకుంటే ఎవరు మెచ్చుకుంటారు? మనుషులు మెచ్చుకుంటారు. ఆమేన్. కానీ మనుషుల మెప్పు కోసం కనుక మనం చూస్తే దేవుని యొక్క మెప్పును మనం ఏమాత్రం కూడా, అది ఆయన గమనించాడు కాబట్టి నేను మనుషులను సంతోషపెట్టాలని చూడలేదు, మనుషుల దయను సంపాదించుకోవాలని చూడలేదు. అలా గనక చేస్తే నేను ఎప్పటికీ ఎన్నటికీ క్రీస్తు దాసుడను కాదు. కాబట్టి నా ప్రయాస అంతయు కూడా, నా యొక్క తాపత్రయం అంతయు కూడా, నా పరిచర్య అంతయు కూడా, నేను జీవించే జీవిత విధానం అంతయు కూడా ఎవరి మెప్పు కోసం నేను చూస్తున్నాను అంటున్నాడంటే, ఆయన దేవుని యొక్క సర్వోన్నతుడైనటువంటి దేవుని మెప్పు కోసం నేను చూస్తా ఉన్నాను, అందుకోసమే నేను పిలువబడ్డానంటాడు. ఒకసారి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక గనక మనం చూస్తే పుల్లారా 2వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట రాయబడుతుంది. మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు చూడండి పుల్లారా, యోగ్యులమని. ఆమేన్. దేవుని వలన ఎంచబడ్డాం. ఏమని? సువార్త మేము చేస్తాము, చేయగలము అని ఎవరి ద్వారా పౌలు గారు వారి టీం అంతా కూడా ఎంచబడ్డారంటే దేవుని ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే క్లియర్గా ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ? మేము సువార్త చేయగలం, అననుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేము మా జీవిత విధానంలో కొనసాగలం అని ఆయన ఎవరి యొక్క సాదృశ్యాన్ని తీసుకున్నారంటే దేవుని వల్ల మేము ఎంచబడ్డాం, అలా చేయటానికి మేము యోగ్యులము, ఆ పని చేయటానికి మేము యోగ్యులము అని ఎవరి ద్వారా ఎంచబడ్డామంటే దేవుని ద్వారా, మనుషుల ద్వారా కాదు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా దేవుని ద్వారా ఎంచబడ్డాం అని గమనించుకోవాలండి. దేవుని యొక్క ప్రత్యేక ప్రణాళిక మన మీద ఉంది అని మనము ప్రతిదినం కూడా అనుకోవాలి. దేవుని ప్రణాళిక లేకపోతే ఈ సన్నిధిలోనికి మనం వచ్చే వారం కాదు. దేవుని మాటల ఆసక్తితో వినడానికి వచ్చేటటువంటి వారం ఏమాత్రం కూడా కాదు. కాబట్టి మనందరి ఎడల ఎవరి ప్రణాళిక ఉందంట? దేవుని ప్రణాళిక. ఇదిగో ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాట, మేము యోగ్యులమని దేవుడే విశ్వసించి మాకు ఈ పనిని అప్పగించారు కాబట్టి మేము మనుషులను సంతోషపెట్టము. ఏమన్నారండి అక్కడ? మనుషులను, మన హృదయములను పరిశీలన చేసే, మన హృదయాలను పరీక్షించే దేవుడినే మేము సంతోషపెడతాం అంటున్నాడు ఆయన. చూడండి ఆయన ఏమంటున్నాడంట? మన హృదయాన్ని పరిశీలన చేసే ఆయననే మేము సంతోషపెడతాం, మనుషులను కాదండి, లేకపోతే గృహంలో ఉన్నవారిని కాదు, రక్త సంబంధులనా, స్నేహితులనా, సన్నిహితులనా. యూదులందరూ ఎవరు మెప్పును కోరారు? ఒకరి వలన ఒకరికి వచ్చేటటువంటి మెప్పును కోరారు. అందుకని ఎవరి మెప్పును తృణీకరించారు? దేవుని మెప్పును తృణీకరించారు. ఇక లేఖనంలో మాట్లాడుతున్నటువంటి క్లియర్గా చెప్పబడుతున్నటువంటి విషయము ఇదిగో, మన హృదయాన్ని పరిశీలన చేసేటటువంటి దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాం అంటున్నాడు. మన విశ్వాసిగా ఉన్న, దైవజనులుగా ఉన్న, లేకపోతే సంఘములో వివిధ హోదాల్లో ఉన్న వారందరూ మనుషుల మెప్పును కోరకూడదండి. మనుషుల మెప్పును కోరకూడదు. మనుషుల మెప్పును ఆశించి దేవుని సన్నిధికి మనము ఏమన్నా ఇచ్చేటటువంటివి మనుషుల మెప్పును ఆశించి తీసుకురాకూడదు. అర్థమైందండి? మనుషుల మెప్పును ఆశించి తీసుకురాకూడదు. లేకపోతే ఇది ఇస్తే గనక నన్ను అందరూ కూడా ఆ నెలంతా పొగుడుతారు అనే ఆలోచనతో తీసుకొని రాకూడదు. ఇలా చేస్తే అందరూ కూడా నన్ను గుర్తుపెట్టుకుంటారు అనే ఆలోచనతో ప్రభు సన్నిధిలో మనం ఉండకూడదు. వారి ఆలోచన, వారి సంతోషం కాదు. మన విశ్వాసిగా చేసే పనుల ద్వారా ఎవరికి సంతోషం కలగాలంట? ఏ దేవుడైనా హృదయములను పరిశీలించే దేవునికి సంతోషము కలుగునట్లుగా ఆయన మనలను యోగ్యులుగా ఎంచాలి.
అప్పుడు ఆయనే గనక యోగ్యులుగా ఎంచితే ఆటోమేటిక్గా జనులు కూడా యోగ్యులుగా ఎంచుతారు. మనకందరికీ తెలిసిన మాట లూకా సువార్తలో ఒక మాట గనక మనం చూడగలిగినట్లయితే పిల్లలు చదవండి ఒకసారి 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. వారు యేసునొద్దకు వచ్చి చూడండి పిల్లల, శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువు వారిని గూర్చి విన్నాడు. ఆయన ఏం చేశాడంటే తన దాసునికి అస్వస్థత కలిగినప్పుడు ఆయనను స్వస్థపరచాలని కొంతమంది యూదుల పెద్దలను ఏం చేశారంటే, యోధా పెద్దలను ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు పంపారు. అస్వస్థత ఎవరికి? శతాధిపతికి కాదు. తన దాసునికి అస్వస్థత కలిగినప్పుడు ఆయన వస్తే ఆయనకి స్వస్థత కలుగుతుందని ఆయన ఎవరిని పంపించాడంటే యూదుల పెద్దలను యేసయ్య యొద్దకు పంపించారు. ఇప్పుడు వారు యేసునొద్దకు వచ్చి చెప్పిన మొదటి మాట ఏంటంటే, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని చెప్పారంట? ఇదిగో నీ వలన ఈ మేలు పొందటానికి అతను, చూడండి ఇంట్రడక్షన్ ఎలాగుంది చూడండి అక్కడ. నీ వలన ఆయన మేలు పొందటానికి యోగ్యుడయ్యా అంటే వారు ఏం చూశారు ఇప్పుడులరా? ఆ శతాధిపతిలో యోధా పెద్దలు ఏం చూశారంటే అతను జరిగించిన ఘనమైన కార్యములు చూశారు. కాబట్టి ఏం జరిగించారు అని కనుక ఆలోచన చేస్తే వారు అన్నారు కదా, ఇదిగో అతడు మన జనులను ప్రేమించాడు. ఆమేన్. ఏం చేశాడండి? మొదటిది ఆయన మన జనులను ప్రేమించాడు. రెండోది మనకు సమాజ మందిరము ఆయనే కట్టించాడు. ఆమేన్. మన జనులను ప్రేమించాడు, సమాజ మందిరమును ఆయనే మనకి కట్టించాడు. కాబట్టి యోధా పెద్దలు వచ్చి ఎవరిని బతిమలాడారు ఇక్కడ? యేసయ్యను బతిమ. ఎవరి పక్షమై? అది ఆయన ఏమైనా పంపించేటప్పుడు చెప్పమన్నాడా? నేను యోగ్యుడు అని చెప్పమని పంపించాడా? నేను మిమ్మల్ని ప్రేమించాను అని చెప్పమని పంపించాడా? నేను మీకు సమాజ మందిరాన్ని కట్టించానని చెప్పమని పంపించాడా? దేనికోసం పంపించాడు పిల్లరా? దాసుడికి బలహీనంగా ఉంది, దాసుడు అస్వస్థంగా ఉన్నాడు కాబట్టి ఆయన స్వస్థపరుచినట్లుగా ఆయన్ని తీసుకొని రనమని చెప్పడానికే పంపిస్తే వీరందరూ ఏం చేశారంట, ఇదిగో ఇతను యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు? ఏం చూశారంటే ఆయనలో జనులను ప్రేమించే విధానాన్ని చూశాడు. ఇదిగో సమాజ మందిరము ఆయనే కట్టించాడు. కాబట్టి ఈ లక్షణాలను బట్టి వారు చెప్పారు కదా, అతను యోగ్యుడు అని. అతను యోగ్యుడు. మనము కూడా ఎటువంటి రీతిలో ఉన్నాం? ఇప్పుడు ప్రజలు మన గురించి, దేవుడు మెచ్చుకున్నటువంటి తదుపరి ప్రజలు కూడా మన గురించి యోగ్యులు అని చెప్పాలంటే మనలో కూడా ఈ లక్షణాలు ఉండాలి కదా పిల్లరా? ఏ 2 లక్షణాలు అతనిలో కనపడినాయి ఇప్పుడు? ఒకటి ప్రేమించాడు, రెండోది సమాజ మందిరాన్ని. దాన్ని బట్టే వారు క్లియర్గా చెప్పారు అతను యోగ్యుడు అని. కాబట్టి మనము కూడా అట్టి యోగ్యత కలిగినటువంటి వారిగా పిలిపించుకోవాలి. యోగ్యత కలిగినటువంటి వారిగా మనము కూడా పిలిపించుకోవాలంటే వారు కూడా, అంటే జనులు కూడా మనలో ఏం చూడాలండి? కొన్ని ప్రవర్తనలు చూడాలి కదా, కొన్ని లక్షణాలను చూడాలి కదా. ఇప్పుడు మనమే యోగ్యులంటే సరిపోతుందా? లేదు కదా. ఒకటే దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు యోగ్యుడని చెప్పాలి. రెండవదిగా జనులు కూడా ఆటోమేటిక్గా దేవుడు మెచ్చుకుంటే చెప్తారు. ఎప్పుడు చెప్తారు? ఈ యొక్క శతాధిపతిలో ఉన్నటువంటి లక్షణాలు బట్టి వారు ఎలాగైతే చెప్పారో ఆ జనులకు మనలో కొన్ని లక్షణాలు కనబడటాన్ని బట్టి వారు మనము చెప్పమని చెప్పకపోయినా మనల్ని బట్టి అనేక మందికి వారు యోగ్యులు అని చెప్తారు. కాబట్టి యోగ్యులు అని అనిపించుకోవాలంటే 3-4 లక్షణాలను నేను మీకు చూపిస్తాను పిల్లారా. ఆమేన్. ఇప్పుడు దేవుని ద్వారా యోగ్యులు అని అనిపించుకుంటాం. ఇప్పుడు మనుషుల ద్వారా కూడా మనం యోగ్యులుగా అనిపించుకోవాలి. ఇప్పుడు దేవుని ద్వారా, మనుషుల ద్వారా యోగ్యులుగా అనిపించుకోవాలంటే ఏ లక్షణాలు మనలో కనబడాలి అనేటటువంటివి చాలా క్లుప్తంగా మనము లేఖనాలని ఆధారం చేసుకొని చూద్దాం పిల్లలు. ఒకసారి రోమాపత్రిక వద్దాం. రోమాపత్రికలో రాయబడినటువంటి కొన్ని మాటలు గనక మనం చూస్తే 14వ అధ్యాయానికి వద్దాం పిల్లరా. రోమాపత్రిక 14వ అధ్యాయము
13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కాగా మనము ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చక ఉందుము అన్నాడు అక్కడ. అంతే కదండి. తీర్పు తీర్చకుందము అంటే తీర్పు తీర్చకూడదు. నెంబర్ 1, దేవుని ద్వారా పుల్లరా యోగ్యుడుగా పిలిపించుకోవాలంటే, జనులందరి ద్వారా ఇతను యోగ్యుడు, ఈ కుటుంబము యోగ్యము, యోగ్యత కలిగినటువంటి ఘనమైనటువంటి కుటుంబము అని పిలిపించుకోవాలంటే, అంటే మనల్ని మనం హెచ్చించుకోకుండా దేవుని ద్వారా జనుల ద్వారా మెప్పు రావాలంటే మొదటి లక్షణం మనలో వారికి ఏం కనపడాలంటే తీర్పు తీర్చే లక్షణము దేవునికి కానీ జనులకు కానీ కనపడకూడదు. ఏ లక్షణం కనపడకూడదంట? తీర్పు తీర్చకూడదంట మనం. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే అది అలవాటో లేకపోతే సహజంగా వచ్చిన గుణమో లేకపోతే భర్తతో వచ్చినటువంటి మరి ఆలోచన గుణమో కానీ మనం ఏం చేస్తామంటే తీర్పు తీరుస్తూ ఉంటాం. అంటే అలవాటు అయిపోయింది. అది భోజనం ఎలాగైతే అలవాటు అయిపోయిందో మనకి తీర్పు తీర్చే అది కూడా అలవాటు అయిపోయింది. అది మన బాధ్యత ఏమాత్రం కాదు పురులారా. ఇప్పుడు అలాగే పొద్దాకున్నాం అనుకో, మన అబ్జర్వ్ చేసేటటువంటి వారు ఏదో ఒక సమయం సందర్భంలో వారు ఇతరులతో ఏం చెప్తారంటే తన గురించి తాను చూసుకోకుండా వీడు పొద్దాక వాళ్ళ గురించే చెప్తారా, ఆమె పొద్దాక వాళ్ళ గురించే చెప్తారా అని అంటారు. అనరా పురులారా? మన ముందు అనరు కదా, నువ్వేం పొద్దాక వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, నీ గురించి నువ్వు చూసుకో అని మన ముందు అనరు. ఎందుకంటే మన ముందంటే మనం ఒప్పుకోం కదా. కాబట్టి మన ముందు అనుకున్న వారు ఏం చేస్తారంటే ఒక థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి వారి గురించి వాళ్ళు చూసుకోవచ్చు కదా, నా గురించి ఎందుకు అని వారు అనేస్తారు. ఇప్పుడు వారి వలన మనం మెప్పు పొందకపోగా, వారి వలన మనము ఘనత పొందకపోగా ఇంకా మనం ఏమైపోతున్నామండి? ఇంకా చులకనైపోతున్నాం లేదా కదా. కాబట్టి మనకు ప్రభు అప్పగించబడినటువంటి ఈ పని, లేకపోతే ఈ జీవితము, లేకపోతే ఈ చిన్న జీవితము ప్రభుని మనసారా స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ సమయము దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటూ ప్రభుని స్తుతిస్తా గణపరుస్తా మహిమపరచకుండా మన పని గనక మనం చేసుకున్నట్లయితే అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. చూసేవారందరూ కూడా అరే వారు వారి పనినే చేసుకుంటారా, ఆమె తన పని తను చేసుకునిద్ది, అతడు తన పని తాను చేసుకుంటారు. ఒకరు జోలు అవసరం లేదు, తన పని తాను చేసుకొని చక్కగా ప్రభును స్తుతిస్తాడు గణపరుస్తారని అనేక మంది మన గురించి యోగ్యత కలిగిన మరి మనుషుడని కుటుంబమని మన గురించి వారు చెప్పుకుంటారు పిల్లారా. లేదు అన్నీ నాయే అని కల్పించుకుంటే, అన్నీ నావే అని గనక మనం ఆలోచించుకుంటే ఇక సమస్య వెంబడి సమస్య అనేటటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి నెంబర్ 1, దేవుని ద్వారా జనుల ద్వారా యోగ్యులుగా ఎంచబడాలంటే ఆ లక్షణం మనలో ఉండకూడదు. తీర్పు తీర్చే లక్షణం మనలో ఉండకూడదు. అది మొదటిది. రెండోది మనం చూద్దాం పుల్లరా, దాని కంటిన్యూషన్ ఒకసారి చదవనండి. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయుకుందుమని. అదిగో మనం ఏ నిశ్చయించుకోవాలంట చూడండి పిల్లరా, సహోదరునికి అడ్డమైన ఆటంకమైన కలుగజేయకూడదంట. ఏం చూసాం? ఉదయాన్నే మనం ఉదయకాలంలో ధ్యానం చేసాం కదా, వాళ్ళకి అడ్డు చెప్పకుండా వారిని ఏం చేయాలంట? సన్మానించాలి కదా పిల్లరా. వారిని మనం ఏం చేయాలి? సన్మానించాలి. లేఖనం మాట్లాడుతూ ఉంది, దేవుడి ద్వారా పుల్లరా జనుల ద్వారా నీవు మెప్పును గనక ఆశిస్తే, ఇది ఇక్కడ రాయబడుతున్నటువంటి రెండవ లక్షణము, నీ సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను నీవు కలగజేయకూడదు, నీ ద్వారా కలగకూడదు. నీ వ్యక్తిగత జీవితము ద్వారా
ఎదుటి వారికి ఏమాత్రం కూడా ఆటంకము అడ్డంకి రాకూడదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఎన్నిసార్లు మనం తోటి సహోదరులకు ఆటంకాలు కలగజేస్తుంటామో, ఎన్ని సందర్భాల్లో వారికి అడ్డంకులు సృష్టించుంటామో, వారి పని వారు చేసుకుంటూ ఉంటున్నప్పుడు మనం వెళ్ళి ఎన్ని దినాల పాటు ఆటంకం కలగజేస్తుంటామో, ఎన్ని అడ్డంకులు సృష్టించుంటామో, ఎన్ని నిందలు వేసి ఉంటామో, ఎన్ని అవమానకరమైనటువంటి రీతులలో మనము వారిని మాట్లాడి ఉంటామో. మరి ఇవన్నీ ఉంటే ప్రభు మెచ్చుకుంటాడా? కానీ మనం ఏం చేసుకుంటున్నాం? మనల్ని మనం మెచ్చుకుంటున్నాం కదా. ఇవన్నీ మనలో కనబడుతున్నప్పటికీ కూడా మనల్ని మనం మెచ్చుకుంటున్నాం. కాబట్టి పౌలు గారి ద్వారా సంఘానికి, సమాజానికి, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ప్రభువు చెప్పిస్తున్న మాట, అబ్బాయి మిమ్ములను మీరు మెచ్చుకోవటం కాదు, ప్రభు మిమ్మల్ని మెచ్చుకోవాలి, ప్రభు మిమ్మల్ని యోగ్యులు అనుకోవాలి. అలాగే అవ్వాలంటే నీవు తీర్పు తీర్చకూడదు. రెండోది, నీ తోటి సహోదరునికి, సహోదరురాలకి ఆటంకము, అడ్డంకి నీ ద్వారా కలగకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మన ద్వారా ఏం కలగకూడదంట? ఆటంకాలు కలగకూడదు, అడ్డంకులు రాకూడదు. తోటి సహోదరునికి మాత్రమే కాదండి, ఇంటిలో ఉన్నటువంటి వారికి కూడా నీ ద్వారా యజమానికి ఆటంకం కలగకూడదు. నీ ద్వారా నీ బిడ్డలకి ఆటంకం కలగకూడదు. నీవే లేనిపోని అడ్డంకులు, ఒక విశ్వాసి అయ్యుండి లేనిపోని అడ్డంకులు నీవే సృష్టించకూడదు. క్లియర్గా రెండో లక్షణాన్ని బట్టి లేఖనం మాట్లాడుతూ ఉంది. నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఆటంకాలు, అడ్డంకులు ఏమాత్రం కూడా రాకుండా ఉంటే అప్పుడు ఎవరు మెచ్చుకుంటారండి? దేవుడు. రెండోదిగా ఎవరు మెచ్చుకుంటారు? మనుషులు. ఆమేన్. దేవుడు, తద్వారా మనుషులు. అది రెండో లక్షణం. పుల్లారా కిందకు వచ్చేస్తే 16వ వచనం కనుక చూస్తే, మీకున్న మేలైనది దోషణ పాలు కానీయకుడి అన్నాడు. మీకున్న మేలైనది దోషణ పాలు కానియొద్దు అన్నాడు. ఏముంది మన దగ్గర? ఏ మేలు ఉంది మన దగ్గర? ఏ మేలు ఉందండి? ఏదో ఒకటి, ప్రార్థించే గుణం ఉంది, లేకపోతే పాట పాడే గుణం ఉంది, లేకపోతే సహాయం చేసే గుణం ఉంది, మంచి మనసు ఉంది, ఎదుటివారిని ఆదరించగలిగినటువంటి గుణం ఉంది, ఎదుటివారు ఆపదలో ఉంటే చూసి తట్టుకోలేని గుణం నీలో ఉంది, సహాయం చేసే గుణం నీలో ఉంది, మనసారా నీ నోటితో ప్రభువుని స్తుతించగలిగినటువంటి గుణం అంతా కూడా మనలో ఉంది. లేఖనం మాట్లాడుతున్నటువంటి మాట, కానీ ఆ మేలైన మొత్తం కూడా దోషణ పాలు కానీయకుండా చూసుకున్నారు. అంటే ఎలాగా? ఇప్పుడు ఒకే నోటితో స్తుతించామనుకోండి, ఇప్పుడు అదే నోటితో ఏం చేయొచ్చు? మనం దూషించవచ్చు. ఆయన అన్నాడు కదా, మీకున్న మేలైనటువంటి దానిని దోషణ పాలు కాకుండా చూసుకోండి. అంటే అనేక మంది దూషిస్తారు. అప్పటి వరకు ఒక జీవితాన్ని ఒక క్రమంలో జీవిస్తూ వస్తున్నటువంటి మనందరి అనేక మంది అబ్జర్వ్ చేస్తారని చెప్తున్నా కదా పిల్లరా. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న యజమానుడు అబ్జర్వ్ చేస్తాడు, బిడ్డలు అబ్జర్వ్ చేస్తాడు, అందరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చేసి 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 వాళ్ళు కూడా ఒక ఫైనల్గా ఒక విషయానికి వచ్చేస్తారు, ఇక వీళ్ళు ఇంతేలే అని. ఇక వాళ్ళు మనం ఏం చేస్తారంటే ఏదో ఒక అనరాని మాటలు అంటూ ఉంటారు. దోషణ పాలు అయిపోతూ ఉంటాం మనం. దోషణ పాలు అయిపోతూ ఉంటాం మనం. ఒక యజమానుడు వచ్చి అంటున్నాడు ఇక్కడ, ఇదిగో నా భార్య టీవీ చూడటం మాంటలేదయ్యా అంటే నాతోనే వచ్చి చెప్పాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడో, ఎన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే చేసి 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 తాను తట్టుకోలేక పాస్టర్ గారి జీవితం ఆయనన్న ఒకానొక సందర్భంలో అయినా చెప్తారని చెప్పకనే చెప్పేసేసాడు.
అదే ఆమె చూడకుండా ఉన్నట్లయితే ఆ పరిస్థితి వచ్చేదా? నా దగ్గర దాకా ఆ విషయం వచ్చేదా? ఇప్పుడు ఆయన చెప్పకపోయినా నాకు తెలుసు టీవీలు చూస్తారని, కానీ ఆయన చెప్పుడు ద్వారా ఇంకా విట్నెస్ ఏమైపోయింది? స్ట్రాంగ్ అయిపోయింది. ఇంకా సాక్ష్యం ఏమైంది? బలపడింది. అక్కడ చూడండి ఏమన్నాడు అప్పుడు, ఏమైపోయింది అప్పుడు? ఏమొస్తారు చర్చీలకి, అదిగో టీవీ చూస్తున్నామా అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ వేరే ఒక్క మాట కూడా చెప్పలా. అంటే మనకున్న మేలైన జీవితము ఇతరుల ద్వారా దూషణ పాలు కాకూడదు. మన యజమాని ద్వారా కూడా, మన రక్త సంబంధుల ద్వారా కూడా, మన బిడ్డల ద్వారా కూడా ఆ మేలైన జీవితంలో ఎప్పుడు మన పరిస్థితులను బట్టి, మారిపోయిన విధానాన్ని బట్టి మన ద్వారా ప్రభు దూషించబడకూడదు. మనం కూడా దూషణ పాలు ఏమాత్రం కూడా అవ్వకూడదు. మేలైనది ఎప్పటికీ మేలుగానే ఉండాలి. చివరి శ్వాస వరకు కూడా మేలుగానే. ఇది 3వ లక్షణం పుల్లరా. దూషణ పాలు ఎప్పటికీ కూడా కాకూడదు. మన ద్వారా ప్రభు ఎప్పటికి కూడా దూషింపబడకూడదు. మన క్రియల ద్వారా, పనుల ద్వారా ఎప్పటికీ ప్రభు నామానికి అవమానము రాకూడదు. అది 3వది. 4వది కనుక మనం చూస్తే 17వ వచనం చదవండి పిల్లరా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి పిల్లరా, దేవుని రాజ్యము ఎలాగుందంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఎలాగ 3 ఉన్నాయి. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేటటువంటి ఆనందముగా ఏముంది? దేవుని రాజ్యం ఉంది. చూడండి, ఇప్పుడు ఈ లోకంలో నీతి ఉండదు, ఈ లోకంలో సమాధానం ఉండదు, ఈ లోకంలో ఆనందము ఉండదు. ఉండిద్దా పిల్లరా? ఉండిద్దా? నీతి అంటే కొంతమంది దగ్గర ఉండిద్ది, దాని గురించి ప్రస్తావించట్లేదు. కానీ అసలు అబ్జర్వ్ కనుక చేస్తే నీతి అనేటటువంటి ఉంటుందా? అంటే న్యాయాన్ని అన్యాయంగా తిప్పేరంటారా? తిప్పరా? తిప్పుతారు. లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి కదా, చాలామంది న్యాయాన్ని అన్యాయముగా తిప్పుతారు, అన్యాయాన్ని న్యాయముగా తిప్పుతారు. రెండోది, ఈ లోకంలో ఏమి లేదు? సమాధానం లేదు. ఏమి లేదంట? సమాధానం. రోజు రోజుకి మన జీవితాలే కనుక మనం పరిశీలన చేస్తే కొన్ని దినాలు సమాధానంతో ఉండొచ్చు, కొన్ని దినాలు సమాధానము లేనటువంటి దినాలు కూడా ఉండొచ్చు. మూడోది ఆనందము. అన్ని రోజులు ఆనందంగా ఉంటామా? కొన్ని రోజులు విచారంగా ఉంటాం, కొన్ని రోజులు దుఃఖంగా ఉంటాం, కొన్ని రోజులు ఇంకా సాడ్నెస్తో ఉండిపోతాం, కొన్ని రోజుల పాటు మాత్రం ఆనందంగా ఉంటాం. కానీ ఇక్కడ దేవుని రాజ్యం ఎలాగుందంటే పుల్లరా, అక్కడ నీతి ఉందంట, సమాధానం ఉందంట, ఆనందము ఆ రాజ్యంలో ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ, దేవుని రాజ్యము భోజనము ఏమాత్రం కాదు, పానము ఏమాత్రము కూడా కాదు. భోజనము కాదు, పానము కాదు. దేవుని రాజ్యం ఏంటంటే నీతి, సమాధానము, ఆనందము. నీతి, సమాధానము, ఆనందము. ఇప్పుడు ఆ 3 లక్షణాలు కనుక ఇక్కడ మనం కలిగి జీవించగలిగినట్లయితే, ఇక్కడ ఆ 3 లక్షణాలు మనలో పుల్లర పొందుకొని మనం నడవగలిగినట్లయితే, అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో వీరు నా రాజ్యానికి రావటానికి యోగ్యులు. ఆమేన్. అప్పుడు జనులు అంటారు, వీరు నిజమైన విశ్వాసి, నిజమైన విశ్వాస కుటుంబం అని జనులు కూడా మన పక్షమై చెప్పడానికి ఎక్కువ అవకాశం అనేటటువంటి ఉంటుంది. ఎప్పుడంటే నీతి, సమాధానము, ఆనందముతో మనము ప్రభువుని కలిగి జీవించినప్పుడు. ఇది 4వ లక్షణం పురులారా. కాబట్టి దేవుని రాజ్యము భోజనం ఏమాత్రమో కాదు, పానము ఏమాత్రమో కాదు, కానీ అది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. ఆమేన్.
ఈ విషయమందు దేవునికి దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. ఇప్పుడు దేవునికి ఎవరిష్టలు? ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నవారు అని అర్థం. మొదటిది ఏంటి? తీర్పు తీర్చకూడదు. రెండోది ఏంటి? సహోదరులకు అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ సృష్టించకూడదు. మూడో లక్షణం పుల్లరా, మేలైనది దోషణ పాలు కాకుండా చూసుకోవాలి. నాలుగోది భోజనము పానము దేవుని రాజ్యము ఏమాత్రం కాదు, కానీ అది ఎలాగుందంటే నీతిగా, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి ఇవన్నీ, ఈ విషయములన్నీ కలిగి ఉన్నటువంటి వారు క్రీస్తునకు దాసుడు. ఎవరికి దాసులంట? క్రీస్తునకు దాసుడు. వాళ్ళు మనుషులకు కాదిక, వర్గానికి కాదిక, నచ్చిన నాయకుడికి కాదిక, మెచ్చిన నాయకుడికి కాదు. పుల్లరా, మనం ఎవరికి దాసులం అంటే క్రీస్తునకు దాసులము. అందుకే మేము పిలువబడ్డామని పౌలు గారు అన్నారు ఇందాక. ఆయన వల్ల మేము యోగ్యులుగా ఎంచబడ్డాం, ఆయన వల్ల మేము పిలువబడ్డాం క్రీస్తునకు దాసులుగా ఉండటానికే. మనుషులకు కాదు, మనుషులను సంతోష పెట్టడానికి కాదు, కానీ క్రీస్తులకు దాసులుగా ఉండటానికి ఇష్టపడ్డాం. కాబట్టి అప్పుడు దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంట? ఇష్టపడతాడు. చూడండి, అదే మాట ఉంది కదా, దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రెండు కలిసిపోయినాయి. దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, దేవుడు ఇష్టపడితే మనుషులు ఆటోమేటిక్గా, ఒకవేళ అప్పటి వరకు నీవంటే ఆ మనుషులకి గిట్టకపోయినా, ఇష్టం లేకపోయినా, దేవుడు ఇష్టపడితే నీవంటే ఎవరికి గిట్టదో, ఇష్టం లేదో వారు కూడా నిన్ను ఇష్టపడతారు. అవునంటారా కాదంటారు పిల్లరా? నిన్నటి వరకు మీరంటే వారికి గిట్టదు, నిన్నటి వరకు మీరంటే వారికి పడదు. ఒకవేళ మొహం చూస్తేనే వీళ్ళు ఎందుకు ఎదురొచ్చారా అనుకునే దినాలు ఉండొచ్చేమో, అనుకునే రోజులు ఉండొచ్చేమో. కానీ నేటి దినము నీవు పొందిన మారు మనస్సును బట్టి, నేటి దినము నువ్వు కడగబడిన యేసు క్రీస్తు ప్రభువారి యవ్వన రక్తమును బట్టి, నేటి దినము నీవు కలిగి జీవిస్తున్నటువంటి పరిశుద్ధ పవిత్ర జీవితమును బట్టి, యోగ్యులుగా ఉంటూ ప్రభు యొక్క శరీరాన్ని, యవ్వన రక్తాన్ని తీసుకుంటున్న విధానమును బట్టి నీవు ఎవరికి దాసుడు అయిపోయావంటే క్రీస్తునకు దాసుడు అయ్యావు. దేవుడే ఇష్టపడుతున్నారు. కాబట్టి నిన్నటి వరకు నీవు అంటే ఎవరికైతే ఇష్టం లేదో వారు కూడా నిన్ను ఇష్టపడి ఇప్పుడు వారు మన పక్షమై ఏమి చెప్పే స్టేజ్కి వచ్చారంటే వారు యోగ్యులు. ఎవరంట? మనం ఎవరమంట పుల్లరా? యోగ్యులు. ఎవరు చెబుతారా మాట? మనుషులు. ఏ మనుషులు? నిన్నటి వరకు నువ్వంటే ఎవరో పడని వారు, గిట్టని వారు, నిన్ను చూస్తేనే, నీ కుటుంబం చూస్తేనే అసహ్యం అనుకునేటటువంటి వారు, గిట్టని వారు, వారందరూ కూడా నేటి దినాన నీవు పొందిన రక్షణను బట్టి, పవిత్ర జీవితాన్ని బట్టి, పరిశుద్ధ జీవితాన్ని బట్టి, యేసయ్య మాదిరిని బట్టి, ప్రేమను బట్టి, కలిగి ఉన్న ప్రేమను బట్టి, చేస్తున్న సహాయాన్ని బట్టి, జీవిస్తున్న విధానాన్ని బట్టి, ఇతరులను హక్కున చేర్చుకున్న విధానాన్ని బట్టి, స్వార్థ చెబుతున్న విధానాన్ని బట్టి వాటన్నిటి పక్షమై వారు చెప్తున్నారు గొప్ప సాక్ష్యము. వారు యోగ్యులు, వారు యోగ్యులు. అతడు యోగ్యుడు, ఆమె యోగ్యురాలు. శతాధిపతి ఏమాత్రం చెప్పలా నా గురించి మీరు వెళ్ళి చెప్పమని, కానీ వారు వెళ్ళి మొదటి మాటగా అదే మాట చెప్పాడు. అతడు యోగ్యుడు. యోగ్యుడంటే అతడు. నువ్వు చెప్పమని అనకపోయినా, చెప్పమని అనకపోయినా ఎవరంట వారు? యోగ్యులు. ఎవరంట వారు? యోగ్యులు. శతాధిపతి వెళ్ళి చెప్పమని, ఇప్పుడు వారిద్దరేమన్నా నేను వెళ్ళి మీరు ఇలాగ చెప్పండి అని చెప్పానా? లేదు కదా. చూసిన వెంటనే ఏమని చెప్పారు? వీరు నీతిమంతులు కాదు అని చెప్పను, కానీ ఆయన మాత్రము నీతిమంతుడే. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒకానొక దినాన్ని చెప్తారు, అందరూ చెప్తారు. నువ్వంటే గిట్టని వారు కూడా నీ గురించి మంచి సాక్ష్యం చెప్పే రోజులు ప్రభు నీ పక్షమై ఏర్పాటు చేశారు. ఎప్పుడంటే మారు మనసు పొందినప్పుడు, దాని తగ్గ జీవితం జీవించినప్పుడు, నమ్మకంగా జీవించినప్పుడు, ప్రభు బలలో కొనసాగినప్పుడు, ప్రభు బలలో కొనసాగుతూ ఆయన మరణాన్ని ప్రచురించినప్పుడు,
లేఖనం ఏం మాట్లాడుతూ ఉందంటే ప్రభు బలలో పాలు పొందే అందరూ కూడా ఆయన మరణాన్ని ప్రచురించాలంట, ఆయన మరణాన్ని ప్రకటన చేయాలంట, ఆయన సువార్తను ఏం చేయాలంట. ఎవరో ఆయన శరీరమును యవన రక్తమును తీసుకున్న వారందరూ కూడా ఏం చేయాలి? అది అయిపోగాల మళ్ళీ వచ్చేవారం ఆరాధనకు రావాలా? అది అయిపోగాల మళ్ళీ వచ్చే శనివారం ఆరాధనకు రావాలా? విజ్ఞాపన కూడికి రావాలా? ఈ మధ్యలో ఏం చేయమంటున్నారు? ఏం చేయమన్నా? ప్రకటన ఏమని చేయాలంట? ఆయన మరణాన్ని సువార్తను తీసుకుంటున్న ప్రతి వారు కూడా ప్రకటన చేయాలి. అప్పుడు వారు ఏమని పిలువబడతారంటే యోగ్యులు. ఎవరి ద్వారా పిలువబడతారండి? దేవుని ద్వారా. దేవునికి ఇష్టలుగా అవుతారు వాళ్ళు, దేవునికి ఇష్టలుగా అవుతారంట. మనుషులకు ఇష్టలుగా అవటానికి ఎంతో ప్రయాసపడతాం మనం, ఎంతో ప్రయాసపడతాం మనుషులుగా ఇష్టలుగా అవటానికి. దేవునికి ఇష్టలుగా మనం అయితే వచ్చే ఘనత వేరండి, వచ్చే యోగ్యత వేరండి. ఆటోమేటిక్గా మనుషులే నిన్ను మెచ్చుకుంటారు, ఘనపరుస్తారు. వేల మందిలో కూర్చున్న నీ మీద ప్రత్యేక దృష్టి ఆ మనుషులకు ప్రభు ఉండేటట్లు చేస్తాడు, మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి. ఆ జీవితము ఈ యొక్క మారు మనసు ద్వారా మాత్రమే వచ్చింది, కానీ ఇతరత్రా విషయాల ద్వారా ఏమాత్రమో రాదు. కాబట్టి రాత్రికాల సమయంలో మన టార్గెట్ అంతయు కూడా ఒకసారి మరలా మూలవాక్యానికి రండి, చూడండి. ఆ మాటను చదువుకొని ముగించుకుందాం. ఒక్కసారి రండి పుల్లారా. మూలవాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం చివరి వచనం. ప్రభువు మెచ్చుకుని వాడే ప్రభువునందే అతిశయింపవలను. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తను తానే మెచ్చుకునేవాడు. అదిగో ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు. ఇప్పుడు తనకు తానై వేరైనటువంటి రాజ్యం నిలిచిద్దా? తనకు తానై వేరైన పట్టణం నిలిచిద్దా? మనమే మెచ్చుకుంటే ఏమైనా ఘనత వచ్చిద్దా? ఎవరు మెచ్చుకోవాలి ఇక్కడ మనల్ని? ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు. సో మనం అందరం కూడా యోగ్యత కలిగిన వారికి అవ్వాలంటే ప్రభువు మనల్ని మెచ్చుకునేటటువంటి జీవిత విధానము మనలో ఆయనకు కనబడాలి. మొదటిది తీర్పు తీర్చకూడదు. రెండోది సహోదరులకు, ఎవరికి? సహోదరులకు మన ద్వారా ఎప్పటికీ ఆటంకం రాకూడదండి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మన ద్వారా ఎప్పటికీ నీ పక్కన ఉన్న సహోదరికి, వారు ఏ చర్చికి వెళ్ళినా మన ద్వారా వారికి ఏమాత్రం ఆటంకము రాకూడదు. మూడోది యోగ్యమైన దాన్ని, మేలైన దాన్ని దూషణ పాలు కానీయకూడదు. అదే నోటితో స్తుతిస్తూ, అదే నోటితో బూతులు పలకొద్దు, ఉచ్చరించొద్దు, కాని మాటలు ఏమాత్రం కూడా అనొద్దు. నాలుగోది అది భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అట్టివారు ఎవరికి దాసులంటే క్రీస్తునకు దాసులు. ఎవరు వారిని ఇష్టపడతారంటే దేవుడు ఇష్టపడతారు. తద్వారా మనుషులందరూ వారిని యోగ్యులుగా ఎంచుతారు. దేవుడు యోగ్యుడిగా ఎంచారు, మనుషులు కూడా యోగ్యులుగా ఎంచే జీవిత విధానంలోనికి మనం నడుచున్నట్లుగా ప్రభు కనికరం కోసం మనం కనిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. అందరం మోకరిద్దాం పురులారా, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. ప్రభు శరీరం కోసం, యవన రక్తం కోసం సిద్ధపడిన ప్రతి వారు కూడా మీరున్న స్థలములలో లేచి నిలవబడండి పురులారా. మీ యొద్దకు ఆయన శరీరము, యవన రక్తము తీసుకురాబడతా ఉంది. సిద్ధపడిన వారందరూ కూడా లేచి నిలబడండి. ప్రభునకు ప్రార్థన చేద్దాం. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయనకి దాసులుగా ఉండేవారిగా, ఆయన మెప్పును పొందేవారిగా, ఆయన ద్వారా యోగ్యులుగా ఎంచబడే విధానంలోనికి మనం నడిచినట్లుగా అటు కృప కనికరం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ సాగుదాం. ఆశీర్వాదాలతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. గడిచిన దినాల్లో మీరు చూపిన ప్రేమ, కృప, భద్రత,
మీ కనుదృష్టి, మీ దీవెన ఆశీర్వాదము మా మీద ఉంచి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, నీ సన్నిధిలోనికి నడిపించి, మా అందరి ద్వారా మీరు మహిమ పొందినందుకై స్తోత్రాలు. మీ ద్వారా మేమందరము యోగ్యులుగా పిలువబడే కృపల వైపునకు నడిపించండి. యోగ్యత కలిగిన కుటుంబాలుగా పిలువబడే కృపల వైపునకు నడిపించండి. అలా ఉండాలంటే మారు మనసు పొందాలని మాతో మాట్లాడారు. పరిశుద్ధమైన పవిత్రమైన జీవితము జీవించాలని మాతో మాట్లాడారు. ఇదిగో నా ప్రభా, మాటలకి లోబడేవారిగా, ఆ మాటల ప్రకారంగా నడిచేవారిగా సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు మలచండి. వారి కుటుంబాలను మీరు మలచండి. ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా, శోధనలు ఎదురవుతున్నా, నిందలు ఎదురవుతున్నా, నిట్టూర్పులు ఎదురవుతున్నా, వారి భక్తి జీవితాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా వాటన్నిటిని ఎదుర్కోగలిగిన ధైర్యముతో నింపి నిజమైన విశ్వాస క్రమంలో నడిపించండి. వారి భక్తి, వారి నిరీక్షణకు ఆధారమవునట్లుగా సహాయము దయచేయండి. వారి కుటుంబాల బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్య ఘనంగా జరగాలని నీ ప్రియబిడ్డలు ప్రేమతో కానుకలు విత్తారు. వాటి నమ్మకంగా వాడే కృప దయచేయండి. ఇచ్చిన ప్రతి బిడ్డ ఫలింపబడినట్లుగా సహాయము దయచేయండి. ఇంకా అనేక మంది నాయన మారు మనసు పొంది నీ శరీరమును యవన రక్తమును సేవించినట్లుగా ఆ క్రమము వైపునకు నాయన సన్నిధిలో ఉన్న బిడ్డలు నడిపించండి. గ్రామంలో ఉన్న బిడ్డలు నడిపించండి. నీ ప్రియ బిడ్డలందరినీ కూడా ఆ క్రమంలోకి నడిపించండి. నా ప్రభు, నీ కృప విస్తారమైన కృపతో మమ్మల్ని బలపరచం, ధైర్యపరచం. ఈ సన్నిధిలో ఎవరు రోగులుగా ఉన్నారో వారు బలపరచబడాలి. ఎవరు ఏ ఆశతో ఉన్నారో వారి ఆశ నెరవేర్చబడాలి. వారి కోరిక సఫలమవ్వాలి. నా ప్రభు, ఆ రీతిగా దీవించండి, ఆశీర్వదించండి. నా యేసయ్య నాకు మేలు చేశారని అనేక మంది ఎదుట సాక్షులుగా నిలబడే కృప దయచేయండి. వారి కుటుంబాలను ఆ రీతిగా నిలపండి. ఉన్నత స్థితిని దయచేయండి. యేసయ్యను కలిగి ఉండుట ద్వారా మాత్రమే ఈ స్థితి నాకు కలిగిందని అనేక మంది చూచి మిమ్ములను ఆరాధించినట్లుగా, మిమ్ములను సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబాలను ఆయన ఆ రీతిగా హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధన ముగించుకొని మా గృహాలకు వెళ్ళబోతా ఉన్నాం. నీ కృపను తోడుగా ఉంచండి. సంతోషంగా వెళ్ళినట్లుగా, మరలని స్తుతించి గణపరిచినట్లుగా నీ సహాయం దయచండి. ఈ రాత్రి మంచి నిద్ర ఇవ్వండి. అలా వేకుజాన్ని లేచి మీ నామాన్ని స్తుతించి గణపరిచి నిన్ను మహిమపరిచే గొప్ప కృప భాగ్యముతో బలపరచమని నాయన ప్రేమ విందును ఏర్పాటు చేయడానికి సహకరించిన నా ప్రభా, నీ ప్రియ కుటుంబం జోగి పవన్ కుమార్ని, వారి కుటుంబాన్ని, బిడ్డలను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి. వారి జాబులో నా ప్రభ, వారి ప్రతి ప్రయత్నంలో, వారి పంట పొలాల విషయంలో నా ప్రభ నిండార్లుగా దీవెన చూడనట్లుగా, ప్రత్యేకంగా వారు కూడా రక్షణ కుటుంబముగా మలచబడినట్లుగా నీ సహాయము దయచేయండి. రక్షణ కుటుంబముగా రాను దినాల్లో ఆ కుటుంబము ఎదుగునట్లుగా నీ కృపను తోడుగా ఉంచండి. ఈ సన్నిధిలో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, కాంతి వైద్యములతో, కాంతి వైద్యములతో ఎల్లప్పుడు దేవుని దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని. అందరం కలిసి పాడదాం. రోగు తలములతో స్వరమెత్తి గంభీరంగా పాడదాం. స్వరమెత్తి పురుషులారా స్వరమెత్తి పాడదాం. దేవునికి మహిమ కలుగునట్లుగా. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, సకల ప్రాణులు
స్వరమేత అందరం కలిసి పాడదాం. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సన్నిధి, సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకు, ప్రపంచ జనాభాకు, పేర్లిపాడు గ్రామమునకు, సన్నిధిలో కూర్చిన మా అందరికీ, నూతన యెరూషలేము సంఘ బిడ్డలకు నీ కృప సదాకాలము తోడై నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియపరచుకొని సమాధానం కలిగి సెలవు తీసుకుందాం. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.